హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సర్ తెలుగు. నిన్న పెట్టిన అప్డేట్స్ వీడియోలో కొంతమంది స్పైడర్ మ్యాన్ 4 మూవీ అప్డేట్స్ గురించి అడిగారు. ఈవెన్ మనం కూడా స్పైడర్ మ్యాన్ 4 గురించి మాట్లాడుకుని చాలా రోజులు అయ్యింది. కాబట్టి ఈ రోజు ఈ మూవీకి సంబంధించి మనకు తెలిసిన డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. అవి పాతవైనా లేదా కొత్తదైనా నాకు తెలిసినవన్నీ కూడా చెప్తాను. సో ఇంక మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని ఒక సినిమాని అయితే కొద్ది రోజుల్లో చూడబోతున్నాం. అండ్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ లో యానిమేటెడ్ మూవీస్ అనేవి అసలు వచ్చేవి కాదు. ఈవెన్ వచ్చినా సరే ఎప్పుడో ఒకటి వచ్చేది అంతే. అయితే ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక కొత్త యానిమేటెడ్ మూవీ అయితే రాబోతుంది. అండ్ అది కూడా మన హిందూ మైథాలజీకి సంబంధించింది. అండ్ ఆ సినిమా మరేదో కాదు, ది మహా అవతార్ నరసింహ. అలానే ఈ మూవీస్ ని తీసుకురాబోతుంది కూడా హోమ్ బాలే ఫిల్మ్స్ వాళ్ళు. వీళ్ళ గురించి మీకు నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా పర్ఫెక్షన్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ ట్రైలర్ లోని ప్రతి షాట్ కూడా వేరే లెవెల్లో అయితే ఉంది. ప్రతి సీన్ లోని కూడా మనం పర్ఫెక్షన్ ని గమనించవచ్చు. అండ్ ఒక్కొక్క షాట్ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ వీళ్ళు మెయింటైన్ చేసిన యానిమేషన్ కూడా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు మన హిస్టరీని మనకి కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. మరి మనమే కదా దీనికి సపోర్ట్ చేయాల్సింది. అయితే ఈ మూవీ ఈ మంత్ 25th రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ మూవీని మిస్ అవ్వకండి. అండ్ మరొక విషయం ఏంటి అంటే మన ఛానల్ తరపు నుంచి ఒక 5 లక్కీ సబ్స్క్రైబర్స్ కి ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ అనేవి గివ్ అవే ఇస్తున్నాం. అండ్ దీనికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు మీ మొబైల్ యాప్ లో ఉన్న బుక్ మై షో అప్లికేషన్ లో ఈ మూవీకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ దానిని స్క్రీన్ షాట్ తీసి మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. సో చూద్దాం ఆ లక్కీ సబ్స్క్రైబర్స్ ఎవరు అనేది. కొద్ది రోజుల్లోనే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నో వే హోమ్ మూవీ తర్వాత ఇప్పుడు పీటర్ పార్కర్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇప్పుడే తను అసలు సిసలైన స్పైడర్ మ్యాన్ కింద మారాడు. అవును గైస్, ఇప్పటి నుంచి మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జస్ట్ తన ఆరిజిన్ కంప్లీట్ చేయడానికే మార్వెల్ వాళ్ళు 3 సినిమాలు తీసుకున్నారు. అండ్ అంతే బాగా ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా జరిగింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఎంసీలో జరిగిన బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎవరిది అంటే స్పైడర్ మ్యాన్ అనే చెప్పొచ్చు. అదేంటి ఈ 3 సినిమాలని ఆరిజిన్ మూవీస్ అని అంటున్నావు అని చెప్పి కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అయితే గైస్, మనం ఇప్పటి వరకు చూసిన స్పైడర్ మ్యాన్ అసలైన స్పైడర్ మ్యాన్ అయితే కాదు. ఇదంతా కూడా కేవలం తన క్యారెక్టర్ డెవలప్మెంట్ లో పార్ట్ మాత్రమే. కానీ మనం ఇప్పటి నుంచి చూడబోయే స్పైడర్ మ్యాన్ అసలైన స్పైడర్ మ్యాన్. అందుకే మార్వెల్ వాళ్ళు ఈ మూవీస్ తీయడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటున్నాను. అండ్ ఈ మూవీకి సంబంధించి నన్ను బాగా ఎక్సైట్ చేసే మరొక న్యూస్ ఏంటి అంటే మనం ఈ మూవీలో చాలానే క్యారెక్టర్స్ ని చూడబోతున్నామంట. అండ్ వాళ్ళలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి పనిషర్ ఇంకా హల్క్. అండ్ ఈవెన్ మనలో చాలా మంది హల్క్ ని చూడడానికి బాగా ఎక్సైటెడ్ గా ఉంటారు. అండ్ ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటి అంటే మనం ఈ మూవీలో హల్క్ ని చాలా పవర్ఫుల్ గా చూడబోతున్నామంట. అవును గైస్, మీరు విన్నది నిజమే. హల్క్ మళ్ళీ సావేజ్ హల్క్ లాగా కనబడబోతున్నాడు. అండ్ అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ ఇంకా హల్క్ కి మధ్యన ఫైట్ కూడా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన హల్క్ ని కోపంగా చూసి చాలా రోజులయ్యింది. అండ్ మేబీ ఈ మూవీలో మనం ఆ సీన్స్ ని చూడొచ్చేమో. ఎలానో ఈ మూవీకి డైరెక్టర్ గా డెస్టిన్ డానియల్ గారు వస్తున్నారు కాబట్టి మనం ఈ ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం పెంచుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, షాంచి మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఇతనే. అయితే డూమ్స్ డే మూవీ పోస్ట్ పోన్ కాక ముందు వరకు కూడా ఈ మూవీ డూమ్స్ డే తర్వాత రావాల్సి ఉంది. సో ఆబ్వియస్లీ డూమ్స్ డే తర్వాత వస్తుంది కాబట్టి డూమ్స్ డే లో జరిగిన స్టోరీ ఈ మూవీలో కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకున్నాము. కానీ ఇప్పుడేంట్రా అంటే డూమ్స్ డే మూవీని పోస్ట్ పోన్ చేసేశారు. కానీ ఈ మూవీ వచ్చే డేట్ లో మాత్రం ఎటువంటి చేంజ్ కూడా లేదు. అండ్ ఆబ్వియస్లీ ఇదంతా జరిగిన తర్వాత డూమ్స్ డే కథకు స్పైడర్ మ్యాన్ కథకు సంబంధం లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే కొంతమంది ఇన్సైడర్స్ ప్రకారం ఈ మూవీని కూడా డిలే చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతానికి అయితే 2026 జులైకి ఈ మూవీ అయితే షెడ్యూల్ అయి ఉంది. మరి పోను ఈ మూవీ ఏమైనా డిలే అవుతుందా లేదా కరెక్ట్ టైం కి వచ్చేస్తుందా అనేది చూడాలి. అలానే రీసెంట్ గానే మన టామ్ హాలండ్ భయ్యా అనే ఈ మూవీకి సంబంధించి ఒక విషయం చెప్పాడు. ఈసారి మేము ఈ మూవీ తీయడానికి ఓల్డ్ స్కూల్ టెక్నిక్స్ ని వాడదాం అనుకుంటున్నాం. కోవిడ్ టైంలో మాకు రిస్ట్రిక్షన్స్ కారణంగా ఎక్కువగా CGI వాడాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం మేము రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నాడు. ఇదైతే మంచి విషయం అనే చెప్పాలి గైస్. ఎందుకంటే CGI కన్నా రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తేనే మూవీ చూడడానికి బాగుంటుంది. మనకు కూడా ఒక రియల్ ఫీల్ అనేది ఉంటుంది. అయితే షూటింగ్స్ కోసం మార్వెల్ వాళ్ళు చాలానే లొకేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒకవేళ ఈ మూవీ కనుక డూమ్స్ డే కి తర్వాత ఉంటే మోస్ట్లీ స్టోరీ అంతా కూడా బ్యాటిల్ ఫీల్డ్ కి సంబంధించే ఉంటుంది. బట్ అలా కాకుండా డూమ్స్ డే మూవీకి ఈ మూవీకి సంబంధం లేకపోతే మనం ఒక కొత్త రకమైన స్టోరీని చూసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ మూవీని డూమ్స్ డే తో లింక్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అది స్పైడర్ మ్యాన్ నే కాకుండా చాలా వరకు క్యారెక్టర్స్ ని డూమ్స్ డే లోకి పుల్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా విలన్స్ విషయానికి వచ్చేస్తే మనకి బాగా వినిపించే పేరు మిస్టర్ నెగటివ్. అలానే ఒక ఫీమేల్ విలన్ క్యారెక్టర్
కూడా ఉండబోతుంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ అది ఏ క్యారెక్టర్ అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈవెన్ స్కార్పియోతో పాటు వల్చర్ లాంటి క్యారెక్టర్స్ కూడా రిటర్న్ వస్తాయని చెప్పి అంటున్నారు. అండ్ దీనితో పాటు కొంతమంది హల్క్ ఈ మూవీలో విలన్ అని కూడా అంటున్నారు. బట్ నేనైతే అంతగా నమ్మడం లేదనుకోండి. ఏదైనా సరే మన ఛానల్ పాలసీ తెలిసిందే కదా, రూమర్స్ ని రూమర్స్ లాగే చూడాలి. ఎందుకంటే వీటిని ఎక్కువగా పట్టించుకున్నామంటే మనం మూవీ ఫీల్ ని మిస్ అయిపోతాం. సో చూద్దాం మరి మార్వెల్ ఈ మూవీ విషయంలో ఏం చేస్తుంది అనేది. సో గైస్ దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. మీకు కనుక మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా హాలీవుడ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ డౌట్ కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే నెక్స్ట్ వీడియోలో దాన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను, లేదా కామెంట్ సెక్షన్ లో అయినా రిప్లై ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దానితో పాటు వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థాంక్యూ.